ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు, శుభములు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుని వాక్యం నుంచి, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనం. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే, మనము పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో నింపుకోవాలి. హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవడం వల్ల మనము దేవుడికి లోబడతాము, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాము. పాపం చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119 కీర్తన 11వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యమే మన హృదయంలో కాపుదల, భద్రత. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించినట్లు చోటిడి. ఇక్కడ దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివాసం ఉండాలండి. మన సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం లేకపోతే మనము ఏది మన నోటితో ఏది మనం నింపబడతామో అదే మాడతాము. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. దేవుడి వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నింపబడి ఉండాలి. మన హృదయంలో నివసించాలి. అప్పుడు మన హృదయంలో నుంచి దేవుడి వాక్యం బయటకు వస్తుంది. మనం సమృద్ధిగా మనం ఆనందంగాను సంతోషంగాను మనం మాట్లాడతాము, నెమ్మదిగా మాట్లాడతాము. అదేవిధంగా మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనంలో, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకము, నీ హృదయంలో నుండి వాటిని భద్రపు చేసుకునము. ఇక్కడ మనం చూసినట్లయితే నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకం అంటే దేవుడు వాక్యం అండి. దేవుని వాక్యం కదా మనల్ని భద్రపరుస్తున్నది. దేవుడి వాక్యమే కదా మనల్ని కాపాడుతున్నది. దేవుని వాక్యమే కదా మనం దీవిస్తున్నది. దేవుడి వాక్యమే కదా మనం ఆశ్రయిస్తున్నది. మనం హృదయంలో నుండి మనం భద్రం చేసుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే మనకు ఆశీర్వాదాలు, దీవెనలండి. అదేవిధంగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలం గలదే అంటున్నాడు. దేవుడి వాక్యము, మరొకసారి చదువుతాను, దేవుని వాక్యము సజీవమై బలం గలదే అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి ఎక్స్పైరింగ్ డేట్ లేదు. మనము ఫోన్ రీఛార్జ్ అయిపోతే ఎక్స్పైర్ అయిపోద్ది. నెల రీఛార్జ్ చేసుకోవాల్సింది, లేకపోతే 3 నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది. అదేవిధంగా ఉదాహరణ ట్యాబ్లెట్లు చూసినట్లయితే ట్యాబ్లెట్లకు కూడా ఒక డేట్ అనేది ఉంటుందండి, ఎక్స్పైరింగ్ డేట్ ఉంటుంది. ఈ లోకంలో ప్రతి వస్తువుకి ఎక్స్పైరింగ్ డేట్ అనేది ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు కిందన. ఇప్పుడు మనం ఎక్స్పైరింగ్ డేట్ ఉంటుంది. మనం రైల్వే బ్రిడ్జెస్ కూడా కింద రాస్తారండి, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి. ఆ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత వాళ్ళు బాగా చేస్తారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడి వాక్యానికి ఎక్స్పైరింగ్ డేట్ అనేది ఉండదండి. ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరింగ్ డేట్ అనేది ఉంటుంది, కానీ దేవుడి వాక్యానికి మాత్రము ఎక్స్పైరింగ్ డేట్ మాత్రము లేదండి. కాబట్టి బైబిల్లో చూసినట్లయితే బైబిల్ ఎప్పుడు కూడా యాక్టివ్ ఆల్ ద టైం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుందండి. దేవుని వాక్యము మనం చూసినట్లయితే దేవుని వాక్యము మన జీవితాలని మేలు చేస్తుంది, మన జీవితాలను ఆశ్రయిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలని బ్లెస్ చేస్తుంది. దేవుని వాక్యం దొరికిన వారికి జీవం, సర్వ శరీరాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో అదే చూసినట్టయితే దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం ఉంటుంది. రెండంచెల ఖడ్గం అంటే అది దానికి అటు సైడ్ ఇటు సైడ్ రెండు పొదునుగా ఉంటాయి. అది ఎట్లా అంటే ఎట్లయినా దూసుకెళ్ళిపోద్ది. కాబట్టి దేవుడి వాక్యం బలమైనది,
దేవుడి వాక్యము అది ఎంతో విలువైనది. దేవుడి వాక్యం సజీవమైనది. ఇరిమియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో, నా ధర్మశాస్త్రం వారి అంతరంగంలో నుంచి, వారి హృదయం మీద నుంచి రాతును అని అన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడి ధర్మశాస్త్రం అనేది, దేవుని వాక్యం అనేది మన హృదయం మీద రాతును అంటున్నాడు. హృదయంలో మనం రాసుకుంటే శత్రువు మన హృదయం నుంచి తీసివేయలేడు. మన హృదయం బైబిల్లో బైబిల్ ప్రకారం మనం చదవాలి, బైబిల్ ప్రకారం నడుచుకోవాలి. అదేవిధంగా మన హృదయము బైబిల్తో, దేవుని వాక్యంతో నింపబడాలి. అప్పుడే మనం ఈ లోకంలో జయకరమైన జీవితము జీవిస్తాము.